ఈ ప్రపంచం చాలా పెద్దది. ఇదే ప్రపంచంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. మన చిన్నతనంలో భయంకరమైన కథలు చాలా విన్నాం, కానీ ఆ కథల్లో ఏవి నిజమో ఏవి అబద్ధమో ఇప్పటికీ మనకు తెలియదు. ఈ వీడియోలో నేను మీకు భయంకరమైన వాస్తవంగా జరిగిన కథలను చెబుతాను. ద డైట్ లవ్ పాస్ ఇన్సిడెంట్. 1959 సంవత్సరంలో 9 మంది అనుభవజ్ఞులైన హైకర్లు ఊరాల్ పర్వతాలకు ప్రయాణమయ్యారు. వారి ప్రయాణం సాఫీగా సాగుతున్నట్టు కనిపించినప్పటికీ కొన్ని రోజుల తర్వాత వారు ప్రాణాలు కోల్పోయిన స్థితిలో కనబడడం భయానకంగా మారింది. వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వారిలో కొంతమందికి వారి నోటిలోని నాలుక లేదు, అలాగే వారి మొండెం, తల వేరుగా పడి ఉన్నాయి. ఆ హైకర్లు వేసుకున్న గుడారాలను శాస్త్రవేత్తలు పరిశీలించి వాళ్ళు లోపల నుంచి దేన్నో చూసి ఆ టెంటలో నుంచి కత్తితో ఆ టెంటను 2 ముక్కలుగా కోసి బయటకు పరిగెట్టారంట. కానీ వాళ్ళు దేనిని చూసి భయపడ్డారు. వారి మరణం వెనుక నిజమైన మిస్టరీ ఏమిటో ఇప్పటికీ తెలియదు. కొందరు సైనిక ప్రయోగాలని, మరికొందరు ఏదో పరలోక శక్తులని కారణంగా భావిస్తున్నారు. కానీ నిజంగా ఏమి జరిగిందో ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియదు. అక్కడ ఏమి జరిగిందని మీరు భావిస్తున్నారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అది 1994 సంవత్సరం. గుండెపోటుతో స్పృహ తప్పిన ఒక మహిళను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమె వెంటనే చికిత్స చేయడానికి వైద్యులు ఆమెను ఎమర్జెన్సీ రూమ్కు తీసుకువెళ్లారు. చికిత్స చేస్తూ ఉన్న కొద్దిసేపటికి ఆ గది మొత్తం విషపూరితమైన వాసనతో నిండిపోయి ఉంది. వైద్యులు మరియు నర్సులు ఒక్కొక్కరుగా స్పృహ కోల్పోవడం మొదలుపెట్టారు. చివరికి గ్లోరియా రామ్రేజ్ మరణించింది. ఆమె రక్తాన్ని పరిశోధించి చూస్తే ఆమె రక్తం మొత్తం విషపూరితమైన రసాయనాలతో నిండి ఉంది. శాస్త్రవేత్తలు మెల్లి ఆమె శరీరాన్ని మరియు రక్తాన్ని సూక్ష్మంగా పరిశీలన చేశారు. దానిలో ఒక నిజం వెలువడింది. అది ఏమిటంటే ఆమె పుట్టుకతోనే విషరక్తంతో జన్మించిందంట. అసలు ఒక మనిషి ఇంత విషమున్న రక్తంతో ఎలా బతుకుతాడు? ఇది ఎప్పటికీ అందరికీ ప్రశ్నగానే ఉంది. అందుకే ఆమెను టాక్సిక్ లేడీ అని పిలుస్తారు. ఆమె ఎలా విషంతో జీవించి ఉందని మీరు భావిస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. ద డెడ్లియస్ట్ హోటల్ ఫైర్. అది 1946 సంవత్సరం. అమెరికాలోని అట్లాంటా సిటీలో ఉన్న వైన్కాఫ్ అనే హోటల్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ హోటల్ లోపల అగ్నిమాపక యంత్రాలు ఏమీ లేవు. ఆ సమయంలో అగ్ని గ్రౌండ్ ఫ్లోర్ని పూర్తిగా అలుముకుంది. దానివల్ల ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు పైన ఉన్న కిటికీల నుండి బయటకు దూకడంతో వాళ్ళ ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు. అగ్ని ప్రమాదంలో మొత్తం 119 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటికీ ఈ అగ్ని ప్రమాదం అమెరికా చరిత్రలో అత్యంత ప్రాణాంతకరమైన హోటల్ అగ్ని ప్రమాదంగా నిలిచింది. ద డిసపిరెన్స్ ఆఫ్ సోడర్ చిల్డ్రన్. అది 1945 సంవత్సరం. క్రిస్మస్ రోజు రాత్రి సోడర్ అనే కుటుంబంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇంట్లో 5 పిల్లలు పూర్తిగా అదృశ్యమైపోయారు. అగ్నిలో వాళ్ళు ఎలాంటి అవశేషాలు కూడా లభించలేదు. కానీ సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులకు ఓ ఫోటో వచ్చింది. అందులో ఒక యువకుడు ఉన్నాడు. అతను అచ్చం అదృశ్యమైన పిల్లల్లో ఒకడిగా కనిపించాడు. ఫోటో వెనుక ఒక రహస్యమైన సందేశం దాగి ఉంది. అది సోడర్ పిల్లలు మరణించారా లేదా వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అని రాసి ఉంది. ఈ మిస్టరీ ఇప్పటికీ సమాధానం లేనిదే. ఇంతకీ ఆ పిల్లలు ఏమయ్యారు? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నిజంగా సోడర్ పిల్లవాడేనా? ద కర్స్ ఆఫ్ ద బెల్ విచ్. అది 1800 సంవత్సరం. టెన్నెసీ రాష్ట్రంలో ఒక పాత భవనం ఉంది. ఆ భవనంలో బెల్ అనే ఇంటి పేరుతో ఉన్న కుటుంబం నివసిస్తూ ఉండేది. వారి కొంతకాలం ఆనందంగా నివసించారు. కానీ ఒక్కరోజు రాత్రి ఆ ఇంట్లో విచిత్రమైన ధ్వనులు, గోడలపై ఎవరితో తలతో కొట్టుకున్నట్టుగా శబ్దాలు, అర్థం కాని వింత గొంతుతో ఒక మహిళా అరుపులు వినిపించడం మొదలైంది.
అంతే. ఆ రోజు నుండి ఆ కుటుంబానికి నిద్ర లేదు. ఒకవేళ నిద్రపోవడానికి ప్రయత్నిస్తే ఆ నిద్రలో చీకటిలో ఒక నల్లగా భయంకరమైన రూపం కనిపించింది. వాళ్ళు రోజు అలా భయపడుతూ ఉండేవారు. ఒకరోజు ఆ ఇంటి నుండి బయటపడ్డారు. వారు ఆ భవనం గురించిన విషయాన్ని తమ స్నేహితుడైన ఆండ్రూ జాక్సన్కు చెప్పారు. ఆయన అప్పటి అమెరికా అధ్యక్షుడు. కానీ ఆయన ఈ కుటుంబం చెప్పిన మాటలు అస్సలు నమ్మలేదు. చివరికి ఆండ్రూ జాక్సన్ ఆ భవనంలో నేను ఒకరోజు రాత్రి అక్కడ ఉంటానని ఆ కుటుంబంతో చెప్తాడు. అందుకు ఆ కుటుంబం అస్సలు అంగీకరించదు. మీరు లోపలికి వెళ్ళొద్దు, వెళ్తే మీరు మరణిస్తారు లేదా ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతనికి చెప్తారు. అయితే అతను ఎవరి మాట వినకుండా అతను ఇంటికి ఒంటరిగా వెళ్తాడు. కొద్దిసేపు అంతా బాగానే ఉంది. కానీ రాత్రికి రాత్రే అతడు అక్కడ ఏదో చూసి బాగా భయపడి అక్కడ నుండి పారిపోయాడంట. తర్వాత ఆండ్రూ జాక్సన్ ఆ ఇంటిలో పూర్వం ఎవరు ఉండేవారని తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాడు. చివరికి అతనికి ఒక నిజం తెలిసింది. ఆ ఇంట్లో ఒక భయంకరమైన ముస్లిం మంత్రగత్తె జీవించేదంట. ఆమె ఆ ఇంట్లోనే తనకు తాను అగ్నిలో పడి చనిపోయిందంట. ఈ విషయం తెలుసుకున్న ఆండ్రూ జాక్సన్ ఆ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఈ నిజంగా జరిగిన సంఘటన గురించి మీకు ఏమనిపిస్తుంది? నిజంగా దయ్యాలు ఉన్నాయంటారా? మీ అభిప్రాయాన్ని మన కామెంట్స్లో తెలియజేయండి. ద మ్యాన్ హూ లివ్డ్ విత్ ఎ కార్ప్స్. అది 1990వ సంవత్సరం. కార్ల్ టాంజ్లర్ అనే వ్యక్తి ఒక గొప్ప డాక్టర్. తనకు 42 సంవత్సరాల వయసు. అయితే అతనికి ఇంకా వివాహం కాలేదు. ఇతను అదే హాస్పిటల్లో తన పేషెంట్ అయిన 20 సంవత్సరాల అమ్మాయిని ప్రేమించాడు. ఇక్కడ విషాదం ఏమిటంటే ఆమె క్యాన్సర్తో చాలా కాలం నుండి బాధపడుతుంది. తన ప్రేయసి బాధను చూడలేక అతను క్యాన్సర్కి క్యూర్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ చివరికి అతని ఒడిలోనే ఆమె మరణించింది. అయితే ఆమె దూరం అయిందన్న బాధను అతను తీసుకోలేకపోయాడు. ఆమె శవాన్ని దొంగిలించి తన ఇంట్లో దాచుకున్నాడు. ఆమె శరీరాన్ని రబ్బరు ఒమో నెయ్యితో కప్పి నేరుగా తన బెడ్ పైన ఉంచుకున్నాడు. 7 ఏళ్ల పాటు అతను ఆమెతో సహజీవనం చేశాడు. ఇది బయటపడినప్పుడు అందరూ షాక్కి గురయ్యారు. పోలీసులు నివ్వెరపోయారు. కానీ కార్ల్ టాంజ్లర్ మాత్రం ఇది నా నిజమైన ప్రేమ అని చెప్పాడు. ఈ జరిగిన కథ విన్నాక మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని మా కామెంట్లో తెలియజేయండి. ద టీ బుక్ బాక్స్. అది 2001వ సంవత్సరం. ఓ వ్యక్తి ఈబేలో ఒక వైన్ క్యాబినెట్ను అమ్మకానికి పెట్టాడు. కానీ దాన్ని కొన్న వారందరూ భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నారు. రాత్రి వేళలో ఊహించని అరుపులు, శరీరంపై గాయాలు, దయ్యం తరహా కలలు. ఈ బాక్స్ను ఎవరు తీసుకున్నా వారు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ టీబుక్ బాక్స్ను చివరికి దయ్యాలపైన పరిశోధన చేసేవారు కూడా తమ వద్ద ఉంచుకోవడానికి భయపడ్డారు. అనేక సమస్యలను తీసుకొస్తున్న ఈ బాక్స్ను చివరకు దాని భూమిలో పాతిపెట్టారు. ద టాక్సిక్ రైన్ ఆఫ్ వాక్విల్. అది 1994వ సంవత్సరం. వాషింగ్టన్లోని వాక్విల్ అనే పట్టణంలో ఓ విచిత్రమైన జిగట పదార్థంతో వర్షం కురిసింది. ఆ వర్షంలో తడిచిన వారందరూ వాంతులతో, జ్వరాలతో బాధపడ్డారు. శాస్త్రవేత్తలు దీని నమూనాలను పరీక్షించగా దీనిలో మానవ తెల్లని రక్త కణాలు ఉన్నాయని తేలింది. కానీ అది ఎలా వర్షంగా పడింది? ఇప్పటికీ ఆ వర్షానికి కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. మీరు విన్న ఈ కథలు కేవలం ఊహా కథలు కావు. ఇవి నిజంగా జరిగిన సంఘటనలు. మన చుట్టూ ఎన్నో రహస్యాలు, విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనం ఎప్పటికీ ఊహించలేని భయంకరమైన విషయాలు కూడా మన చరిత్రలో చోటు చేసుకున్నాయి. టియాట్లో పాస్లో హైకర్లు ఎవరి నుండి పారిపోయారు? గ్లోరియా రామ్రే శరీరం ఎందుకు విషపూరితంగా మారింది? వైన్ కాఫ్ హోటల్లో చావు నుండి కాపాడుకునే మార్గం ఎందుకు లేకపోయింది?
సోడర్ పిల్లలు ఎక్కడికి పోయారు? ఇవి మనం ఎప్పటికీ తెలుసుకోలేని ప్రశ్నలు. కానీ మీకు తెలుసా, ఇంకా ఇలాంటి మరెన్నో కథలు చీకటి కోణాల్లో దాగున్నాయి. మనం చూసే ప్రపంచం మాత్రమే నిజం కాదు, మరొక యథార్థం మన ముందు దాగి ఉంది. భయం అనేది కేవలం మన ఊహల్లో మాత్రమే ఉందని మీరు అనుకుంటే మరోసారి ఆలోచించండి. ఈ వాస్తవిక కథల్లో ఏది మీకు ఎక్కువ భయంకరంగా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి విభిన్నమైన మిస్టరీలతో నిన్న కథనాల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.